నమస్కారం ఇదే సంగతికి స్వాగతం. హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి ప్రతీక. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ మహానగరంలోని గల్లీలు చరిత్రకే కాదు సంప్రదాయానికి నెలవులు. అందుకే ఇక్కడ అన్ని కులాలు మతాల వారు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అందర్నీ ఆదరించడం భాగ్యనగరం ప్రత్యేకత. హైదరాబాద్లోని వీధి వీధికి ఓ చరిత్ర ఉంటుంది. మహానగర చరిత్రతో పాటు ఎదిగిన మార్కెట్లు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించాయి. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అలాంటి దేశీయ విపణులే బేగం బజార్, లాడ్ బజార్. రంజాన్ మాసం సందర్భంగా ఈ మార్కెట్లు మరింత శోభతో కళకళలాడుతున్నాయి. ఏళ్ల చరిత్రతో హమారా బజార్ అనిపించుకుంటున్న ఈ రెండు విపణుల వివరాలే ఇవాల్టి ఇదే సంగతి. బేగం బజార్ అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో 100 ఏళ్లుగా ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తున్న ఆల్ ఇన్ వన్ మార్కెట్. దేశంలోని ప్రాచీనమైన బజార్లలో ఒకటిగా పేరొందిన బేగం బజార్లో లభించని వస్తువంటూ దాదాపుగా ఉండదు. గుండు సూదు నుంచి గాజుల వరకు, స్టీల్ సామాన్ నుంచి గృహాలంకరణ వస్తువుల వరకు, పుస్తకాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏది కావాలన్నా లభిస్తాయి. ఇక్కడి చిన్న చిన్న గల్లీలే కోట్లాది రూపాయల వ్యాపారానికి నిలయాలు. కుతుబ్ షాహీల కాలంలో ఏర్పాటై ఇప్పటికీ దేశంలోని ప్రముఖ బజార్లలో ఒకటిగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టిన కొనుగోలుదారులకు బేగం బజార్ మరిచిపోలేని జ్ఞాపకంగా మిగుల్చుతుంది. దేశంలోని పురాతన మార్కెట్లలో ఒకటి. చిన్న చిన్న గల్లీలు, డబ్బాల్లాంటి దుకాణాలు, రోజు కోట్లలో వ్యాపారం. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు. హైదరాబాద్ మహానగరంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. వీటి వెనుక చరిత్ర అలాంటిదే. ఇలాంటి ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్నదే బేగం బజార్. హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే ఏదైనా కొనాలనే ఆలోచన వస్తే గుర్తుకు వచ్చేది బేగం బజార్. భాగ్యనగరంతో పరిచయం ఉన్నవారితో పాటు ఇతర ప్రాంతాల్లోని వారికి ఈ బజార్ గురించి తెలియకుండా ఉండటం చాలా అరుదు. ఎలాంటి కార్యానికైనా వస్తువులు ఒకే చోట లభించే ప్రాంతం కావడం వల్ల అందరికీ అనువైన మార్కెట్గా మారింది. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్ బజార్. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులకు చిరునామా. వందలాది దుకాణాలు, వేలాది మంది వ్యాపారులు, నిత్యం వచ్చిపోయే కొనుగోలుదారులు, కోట్ల రూపాయల వ్యాపారం, రద్దీగా ఉండే రహదారులు. ఇది బేగం బజార్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే. ఈ బజార్లో అడుగు పెడితే పద్మవ్యూహంలోకి వెళ్లినట్టే. ఈ ప్రాంతంతో పరిచయం ఉన్నవారే అప్పుడప్పుడు వచ్చిన దారిని మరిచిపోతుంటారు. ఇక కొత్తవారి సంగతి చెప్పనవసరం లేదు. ఒకే వస్తువుకు సంబంధించి డజన్ల కొద్దీ దుకాణాలు కొలువుతీరి ఉంటాయిక్కడ. పప్పు దినుసుల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ సామాన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు దొరుకుతాయి. మన అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకునేందుకు ఒక్కో వస్తువు దాదాపు 5 నుంచి 10 రకాల్లో లభిస్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి భారీగా తరలి వస్తుంటారు. సరుకుని టోకుగా కొని వారి ప్రాంతాల్లో రీటైల్గా అమ్మి లాభాలు ఆర్జిస్తుంటారు. కిరాణా సామాన్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు అత్యంత చవకగా దొరకడం వల్ల వ్యాపారులు ఈ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి. పెళ్లి సామాన్లు ఏమేమి కావాలా, ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్లు తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పట్టణచేరు నుంచి వస్తాయి. ఇక్కడే కొంటాయి. ఏ సామాన్ అయినా ఇక్కడే కొంటా.
మసాలాలు అవన్నీ ఇక్కడే కొంటా నేను. బిదర్ నుంచి సామాను కొనుక్కోనికి వచ్చినాం, బిజినెస్ చేయడానికి వచ్చినాం. బిదర్ కొనుక్కోతాం. కాస్టులు మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. గిలెట్ సామాన్, స్టీల్ సామాన్, ఇత్తడి సామాన్, మనేర సామాన్, అన్ని సామాన్లు మంచిగా ఉంటాయి. మనము ఇక ఎంత రేట్లో కొనాలంటే అంత రేట్లు ఉంటాయి. ఇక అమ్మలు, గాజులు, ఇక అన్ని జ్యువెలరీస్ ఇట కొనాలని వచ్చింది. ఇక్కడ బాగుంటాయని ఇక్కడనే ఉంటాయి. హైదరాబాద్ పాత బస్తీలోని నయాపూల్కి దగ్గరగా మొజంజాహి మార్కెట్కి పక్కనే ఉండే బేగం బజార్ వ్యాపారులనే కాదు, సాధారణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే కావాల్సినవి దొరకటంతో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి ఇక్కడికి కొనుగోలుదారులు నిత్యం వచ్చిపోతుంటారు. అందుకే బేగం బజార్ వీధులు ఎప్పుడూ రద్దీగా వచ్చిపోయే వారితో కిక్కిరిసి ఉంటాయి. పండుగ వేళల్లో ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది ఇక్కడ రద్దీ. నాణ్యతతో పాటు అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తుండటం వల్ల నిత్యం ఇక్కడికే వచ్చి కొనుగోళ్లు సాగించేవాళ్లు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇటువైపుగా వస్తే మాత్రం ఏదో ఒకటి కొని తీరాల్సిందే అన్నట్టు ఉంటుంది ఇక్కడి పరిస్థితి. అలా ఊరిస్తుంది. అందుకే బజార్లో నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అన్ని విధాలుగా అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు మార్కెట్ కంటే ఇక్కడ 20% తక్కువ రేట్లో దొరుకుతాయి. 3 క్వాలిటీలు ఉంటాయి ఇక్కడ. మనం ఎంచుకునే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. మనము తీసుకునే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. రీజనబుల్గా ఉంటాయి. బయట కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అంటే బ్లౌజ్ పీసెస్ మనకు బయట 1000 రూపీస్ అట్లా ఉంటే ఇక్కడ 350 ఆ రేంజ్లో, అంటే మనకు అనుకూలంగా. లేస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. నేను ఎక్కువ బ్లౌజెసే కొంటాను. పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్స్ అయినా బేగం బజార్ ఫస్ట్. స్టీల్ కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, చీరలు, గాజులు, ప్రతి ఒక్క ఐటమ్ బాగుంటుంది. ఇంకా రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. మేము చాలా రెగ్యులర్గా వస్తుంటాం బేగం బజార్కి. సంక్రాంతి నోములకు మాత్రం కంపల్సరీ బేగం బజార్కి వస్తాం. ఎందుకనంటే ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి, హోల్సేల్గా దొరుకుతాయి. మేము నోములు ఒక 10-15 నోములు తీసుకుంటాం అన్నట్టు. ఫ్రెండ్స్ అందరం వస్తాం, గ్యాంగ్ అందరం కలిసి తీసుకుంటాం అన్నట్టు. అందుకని కంపల్సరీ బేగం బజార్కి వస్తాం. మంచిగా హోల్సేల్గా కూడా దొరుకుతాయి అన్నట్టు, రేటు కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంత ప్రఖ్యాతిగాంచిన బేగం బజార్ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. కుతుబ్ షాహీల కాలంలో ఏర్పాటైన బజార్ నయాపూల్కి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నగరంలో అతిపెద్ద మార్కెట్గా ఉన్న బేగం బజార్ అత్యంత పురాతనమైనది. నిజాం అలీఖాన్ నిజాముల్ ముల్క్ సతీమణి హుందా బేగం నాటి భాగ్యనగరంలోని వ్యాపారులకు మార్కెట్ను ఏర్పాటు చేసి ఇచ్చినట్టు చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో నగరంలో వ్యాపారం చేసుకునే వారందరినీ ఒక్కచోటకి తీసుకువచ్చి హుందా బేగం ఇచ్చిన స్థలంలోనే ఈ బేగం బజార్ ఏర్పాటైంది. ఆమె పేరు మీదుగానే దీనికి బేగం బజార్ అని పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మరో కథనం ప్రకారం నిజాం వద్ద పనిచేసిన వంట మనుషులు అక్కడి కొలువులు వదిలి ఉపాధి కోసం ఈ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించుకున్నట్టు చెబుతారు. వాళ్లే వ్యాపారాన్ని విస్తరించి చివరకు పెద్ద మార్కెట్లా మలిచినట్టు చెబుతారు. ఏది ఏమైనా 100 ఏళ్ల చరిత్ర ఉన్న బేగం బజార్ ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. మొదట్లో బేగం బజార్ వెండి, రాగి వస్తువులకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఇక్కడికి ప్లాస్టిక్ సామాన్లు, కిరాణా, జనరల్ వస్తువులు, స్టీల్, రాగి, ఇత్తడి, ప్లాస్టిక్ వస్తువులు, అలంకరణ వస్తువులు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు వచ్చి చేరాయి. ఇక్కడి మరో విశేషం చేపల మార్కెట్. నగరంలోని రెండో అతిపెద్ద చేపల మార్కెట్ బేగం బజార్లోనే ఉంది. ముషీరాబాద్ మార్కెట్ తర్వాత ఇదే అతిపెద్దది కావటం విశేషం. నగరవాసులు ఎక్కువగా ఇక్కడ్నుంచే చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. బేగం బజార్లో దొరకని ఎండు ఫలాలు లేవు. ఢిల్లీలోని కారీబౌలి మాదిరిగా రకరకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి. పలాస జీడిపప్పు నుంచి విదేశీ వాల్నట్ వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతుంటాయి. ముఖ్యంగా కశ్మీరీ హౌస్ డ్రై ఫ్రూట్స్ కి అడ్డా. నాణ్యమైన ఎండు ఫలాలు అతి తక్కువ ధరలకు లభించటమే ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఎండు ఫలాలు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ చెలో బేగం బజార్ అంటారు. ఇక ఇక్కడ్నుంచి డ్రై ఫ్రూట్స్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా జరుగుతుంటాయి. రంజాన్ మాసంలో అయితే బేగం బజార్ గురించి చెప్పనవసరం లేదు. ఈ నెలలో మార్కెట్ మరింత సందడిగా మారుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా ఖర్జూర పళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. కేవలం రంజాన్ నెలలోనే మొత్తం వ్యాపారం 600 కోట్లకు పైనే ఉంటుంది. ఈ మాసంలోనే దాదాపు 20 రకాల వరకు ఖర్జూరం పళ్లు మధ్యప్రాచ్యం నుంచి మార్కెట్కు తరలివస్తాయి. కేవలం ఒక్క నెలలోనే 5000 టన్నుల ఖర్జూరం అమ్మకాలు సాగుతాయని తెలుస్తోంది. రకాన్ని బట్టి
కిలోకు 40 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. ఇరాన్, సౌదీ, యెమెన్ తదితర ప్రాంతాల నుంచి ఖర్జూరం దిగుమతవుతుంది. రంజాన్ మాసంలో ధరించే సంప్రదాయ వస్త్రాలు వివిధ రకాల్లో లభిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా సరసమైన ధరలో లభించటం వల్ల డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆభరణాల గురించైతే చెప్పనవసరం లేదు. బేగం బజార్లో దొరికే ఇమిటేషన్ నగలు మగువల మనస్సు దోచుకుంటాయి. బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా మెరిసిపోవటం ఈ ఆభరణాల ప్రత్యేకత. పాతకాలం నాటి కాసుల పేరు మొదలు నేటితరం ఆధునిక మోడళ్ల వరకు, రంగురాళ్ల నుంచి సీజెడ్లు పొదిగిన నగల వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ అని అంటారు. మొత్తము నల్ల పూసలు కానీ, పుస్తల తాళ్ళు కానీ, రోప్ చైన్స్ అని, చైన్స్, నెక్లెస్లు, 1 గ్రామ్ గోల్డ్, అలా మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. లేడీస్కి పాపిడి బిళ్ళ నుంచి మెట్టల వరకు ఏ ఐటమ్ ఉంటాయో అన్ని ఇమిటేషన్ మొత్తం దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే బేగం బజార్ హోల్సేల్ కదా మేడం, హోల్సేల్ మార్కెట్ కాబట్టి చాలామంది ఇక్కడ నుంచి వచ్చి చిన్న చిన్న వ్యాపారులందరూ పోయి అక్కడ అమ్మడానికి ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ఒక్కొక్క లేడీస్ చాలామంది ఈ వ్యాపారం చేస్తుంటారు. 5,000, 10,000 మాల్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వాళ్ళు కొంతమంది పల్లెలలో తిరిగి కూడా అమ్ముతుంటారు అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి. और ये हमारा होलसेल शॉप है और यहाँ पे होलसेल प्राइजेस मिलता और जो सुना यहाँ पे ऑल वेराइटी मिलेगा आपको, समथिंग डिफरेंट वेराइटी मिलता और स्पेशल मैरिज का आइटम बहुत अच्छा मिलेगा यहाँ पे, जैसा वड्यानम, पापड़ बिल्ला, चेपट्टी, साउथ वेराइटी ऑल आइटम मिलेगा आपको. బేగం బజార్లో 80 ఏళ్ల నుంచి దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. వ్యాపారానికి బేగం బజార్ అనువైన ప్రాంతమని, ఇక్కడి హోల్సేల్ మార్కెట్లు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయంటున్నారు వ్యాపారులు. తరతరాల నాటి నుంచి ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. మా కొట్టు 1940 నుంచి ఉన్నది. మా పేరు మీద గిరాకు వస్తారు. వాళ్ళు రేట్ కూడా అడగరు. ఏం రేట్ అంటే అవి ఇస్తారు. మాకు అవి అంత చేయడానికి అవసరమే లేదు మాకు. And this business is from 20 to 25 years. This is my family business. I am just continuing this business from last 6 to 7 years. We manufacture aluminum utensils like tent house where uses the metal utensils which are used in tent houses, hotels, tiffin centers, everything. In aluminum we manufacture everything. ఉరుకులు పరుగుల మహానగర జీవితంతో హడావిడిగా ఉండే సగటు జీవికి బేగం బజార్ అనువైన మార్కెట్. అందుకే వందల ఏళ్ల నుంచి ప్రత్యేకతను చాటుకుంటోంది. కేవలం కొనుగోళ్ల కోసమే కాదు, ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నందువల్ల ఈ మార్కెట్ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువే. హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మినార్. ఆ చారిత్రక కట్టడం స్థాయిలో గుర్తింపు సాధించింది లాడ్ బజార్. రంగురంగుల గాజులతో దేశంలోనే చూడియా బజార్గా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి గల్లీల్లోని దుకాణాలు మనస్సు దోచుకునే డిజైన్లతో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలను చూడియా బజార్కు వచ్చేలా చేస్తున్నాయి. చార్మినార్ అత్యంత చారిత్రాత్మకమైన ప్రదేశం. అంతే చరిత్ర కలిగింది మన లాడ్ బజార్. చార్మినార్కు ఓవైపు కనిపించే ఈ ప్రాంతాన్ని చుడి బజార్ అని కూడా అంటారు. చుడియా అంటే గాజులు అని అర్థం. ఈ ప్రాంతంలో గాజుల వ్యాపారం జోరుగా సాగుతుంది. అందుకనే దీన్ని చుడి బజార్ అని కూడా అంటారు. ఇక్కడ లభించే గాజులు వరల్డ్ ఫేమస్. రంగురంగుల్లో మెరిపిస్తూ ఇంద్రధనుసుల్లో మెరిసిపోవడం వీటి ప్రత్యేకత. అంతేకాదు రంగురంగుల రాళ్ళు, కుందన్లు, చెంకిలతో పొదిగిన ఈ గాజుల్ని అచ్చంగా చేతులతోనే తయారు చేస్తారు. మరి అంత చరిత్ర కలిగినటువంటి లాడ్ బజార్ గురించి మన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. సుమారు 400 ఏళ్ల చరిత్ర. మగువల మనసు దోచే నమూనాలు.
మెరిపించే రాళ్లతో మైమరిపించే గాజులు. ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపజేసేవి గాజులు. పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు మగువల ముస్తాబులో గాజులకు అమితమైన ప్రాధాన్యం. వేసుకునే దుస్తులకు సరిపోయేలా రంగురంగుల గాజులు, విభిన్న రకాల డిజైన్లతో ధరించాలంటే మహిళలకు ఎనలేని ఇష్టం. అలాంటి మహిళాలోకాన్ని కట్టిపడేసే డిజైన్లలో అందంగా నగిషీలు చెక్కిన గాజులు దొరికే ప్రాంతమే లాడ్ బజార్. ఎన్ని రకాల గాజులున్నా సరికొత్తగా లెక్కలేనన్ని మోడళ్లతో మళ్లీ మళ్లీ గాజులు కొనేలా చేస్తాయి. ఇలాంటి వారి కోసం ఏర్పాటైందే లాడ్ బజార్. ఇక్కడ చాలా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి. నేను కూడా మా వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇక్కడనే వచ్చి వాళ్ళకి బ్యాంగిల్స్ అని తీసుకెళ్తాను, వాళ్ళని కూడా తీసుకొస్తాను. ప్రతి రంజాన్లో ఇక్కడికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ మనకి ముత్యాల్లో దొరుకుతాయి, స్టోన్స్లో దొరుకుతాయి. వెడ్డింగ్కి అన్ని ఫంక్షన్స్కి ఇక్కడ బ్యాంగిల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. అండ్ తెలిసిన షాప్కి వస్తే ఇంకా తక్కువకి ఇస్తారు. అంటే వేరే బయట మాల్స్లోకి వెళ్ళి తీసుకోకంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే మంచి బ్యాంగిల్స్ తక్కువ రేట్కి వస్తాయి, అందుకని ఇక్కడికి వస్తాయి. లాడ్ బజార్, చుడియా బజార్ పేరేదైనా దేశంలోనే ఈ గాజుల మార్కెట్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడి దుకాణాల్లో కొలువుదీరిన రకరకాల గాజుల్ని కొనుగోలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి మహిళలు వస్తూ ఉంటారు. Specialty of Hyderabad, bangles are very special for Hyderabad. They are very antique, beautiful, and most specialty is their diamonds. And this is the reason I've come all the way from Pune especially to purchase these bangles. Bangles are so beautiful. The girls wear bangles. They look so pretty and all. But they are traditional. They look pretty and all. But because they are so traditional and all. And I love stone and both. ఈ లాడ్ బజార్కు శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ గాజుల అమ్మకాలు జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. సుమారు 400 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షా తన కుమార్తె వివాహం కోసం ఈ బజార్ని ఏర్పాటు చేశారని, ఆయన తన కుమార్తెను ముద్దుగా లాడ్లీ అని పిలుచుకునేవారని, ఆమె పేరు మీదుగానే ఈ బజార్కి లాడ్ బజార్ అనే పేరు వచ్చింది అని ప్రతీతి. అంతేకాదు గోల్కొండ నుంచి ప్రజలు సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి గాజులు కొనుక్కెళ్లారు అన్న కథలు కూడా వినిపిస్తుంటాయి. అయితే సొరంగ మార్గం సంగతి ఎలా ఉంచినా గోల్కొండ నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి గాజులు కొనుక్కెళ్లారు అనడానికి మాత్రం చాలానే చారిత్రకాధాలు కనిపిస్తున్నాయి. చార్మినార్ పక్కనే కనిపించే లాడ్ బజార్కి చార్మినార్కున్నంత చరిత్రుంది. అప్పట్లో దీన్ని మీనా బజార్ అని కూడా అనేవారు. దీన్ని లార్డ్ బజార్ అనేవారూ లేకపోలేదు. 1984లో లార్డ్ రిప్పన్ ఇక్కడి కిల్వత్ మహల్కి వచ్చాడట. అందుకే దీన్ని లార్డ్ హాజర్ అంటారని చెబుతారు ఇంకొందరు. ఇక అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ఇక్కడికొచ్చి లాడ్ బజార్లో దొరికే వస్తువుల్ని చూసి దీనికి సోహద్ బజార్ అని కితాబిచ్చారంట. ఇలా ఎన్ని రకాల పేర్లతో పిలుచుకున్నా లాడ్ బజార్ మాత్రం ఒక్కటే. వందల ఏళ్ల తర్వాత అంతే ఆదరణ పొందుతోందే లాడ్ బజార్. కాలానుగుణంగా ఆధునిక హంగులు అద్దుకుంటూ వినియోగదారుల్ని ఆకర్షిస్తోంది. గాజులతో పాటు వధూవరులకు కావలసిన అన్ని రకాల వస్తువులు దొరకడం విశేషం. From Delhi and I first time visited Hyderabad and it's so amazing. Actually I specifically came here to buy bangles because I'm very much loving this market because it's a variety of bangles and variety of jewelries and I'm feeling very mesmerizing. हरियाणा से आया हूँ, बैंगल्स लेने आया हूँ for my sister to gift bangles. She is having birthday, so I want to gift her. Bangles are very famous in Hyderabad. I have come to buy bangles, especially in Lal Bazaar, which are very famous. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు నిత్యం హైదరాబాద్కి వస్తుంటారు. ఇక ఇలా వచ్చిన వారు తప్పకుండా చార్మినార్ను సందర్శించే వెళతారు. ముందు చార్మినార్ చూడటం, తర్వాత లాడ్ బజార్లో షాపింగ్ చేయడం వందల ఏళ్లుగా ఆచారంగా వస్తోంది. ఇలా పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది ఈ మార్కెట్.
ఎప్పుడూ గాజులు చూడని విదేశీయులు సైతం ఇక్కడి గాజులు కొని వేసుకొని ముచ్చట పడుతూ ఉంటారు. ఇక అప్పటి ఢిల్లీ మహారాజు షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకి ఈ లాడ్ బజార్ నుంచే గాజులు వెళ్లేవట. అయితే అప్పట్లో ఈ లాడ్ బజార్లో ఇన్ని గాజుల దుకాణాలు లేకపోయేవి. కొందరు బళ్ల మీద గాజులు పెట్టుకుని అమ్మేవారట. సైకిళ్లపై గాజుల డబ్బాలు పెట్టుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మేవారు. ఇక్కడ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. కిలోమీటరు పొడవుండే ఈ గల్లీలో వందల దుకాణాలుంటాయి. పెద్ద పెద్ద మాల్స్ లాంటివి ఇక్కడ అస్సలు కనిపించవు. ఒక్కో షాపు 10 అడుగులుంటుంది. यहाँ पर जो वैरायटी मिलती है हैदराबाद की स्पेशल लाख की जो वैरायटी होती है बहुत ब्यूटीफुल होती है और यहाँ पर का पूरा बैंगल्स वर्ल्ड फेमस होता है और जितनी भी जो वैरायटी देख रहे हैं आप लोग बहुत ब्यूटीफुल है और हैदराबाद के लिए रमज़ान में बहुत स्पेशल वैरायटी आया हुआ है. 25 ఇయర్స్ నుంచి బ్యాంగిల్ షాప్ చేస్తున్నాను. ఇదే షాప్. ఇంకో షాప్ 4 షాప్స్ ఉంది నాది. హైదరాబాద్ ఫేమస్ బ్యాంగిల్స్ మట్టి గాజు, స్పెషల్ మట్టి గాజు లక్క మీద ఇక్కడే తయారవుతుంది. I'm having a good service of 45 years for this bangles. मेरे ancestors मेरे बड़े लोग जब से bangles का बिजनेस कर रहे मेरे बड़े लोग इस्तेमाल कर रहे थे. Our ancestors are doing the business of bangles from 67 years. I'm here from 5 years. I'm handling my bangles business for 5 years. లాడ్ బజార్ గాజుల్ని లక్కతో చేస్తారు. అందుకే ఇవి లాడ్ గాజులయ్యాయి. ఈ గాజులు మిగతా వాటిలా యంత్రంపై తయారు కావు. అల్యూమినియం తయారీ నుంచి నగిషీలు చెక్కేదాకా మొత్తం చేతులపైనే తయారవుతాయి. వందల ఏళ్ల నుంచి నేటిదాకా వీటిని చేతిమీదనే తయారు చేస్తున్నారు. అందుకే కాస్త ధర ఎక్కువైనా లాడ్ బజార్ గాజులు కొనేందుకే మొగ్గు చూపుతారు మగువలు. చాలా బాగుంటాయని మాకు బాగా తెలుసు. చాలామంది కొనుక్కుంటారు. ఇక్కడ చాలా తక్కువ కూడా ఇస్తారు కాబట్టి చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ప్రతిదానికి బయటికన్నా ఇక్కడ ఎక్కువ బాగుంటాయి కాబట్టి చూడడానికి అట్రాక్షన్ ఇంత బాగుంటాయి కాబట్టి కొనొచ్చు. బ్యాంగిల్స్ అంటే చాలా ఫేమస్. అసలు చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చార్మినార్లో ఏముంది ముఖ్యంగా అంటే చార్మినార్ నెక్స్ట్ బ్యాంగిల్స్ తర్వాత ఇక ఏవైనా మాకు షాపింగ్ మొత్తం ఇక్కడే చార్మినార్లోనే. మేము ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళము. లక్క బేగం బజార్లో ముడిసరుకుగా దొరుకుతుంది. 100 కిలోల చొప్పున కొనుక్కొచ్చి దీన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ ఏ రంగు కావాలో ఆ రంగు కలుపుతారు. అలా 45 రంగుల్లో లాట్ తయారవుతుంది. ఇలా 25 రోజులకు ఒకసారి చేస్తారు. అలా తయారైన లాట్ కర్రలాగా రూపొందిస్తారు. అల్యూమినియం తీగల్ని గాజుల ఆకారంలో గుండ్రంగా చుడుతూ ఉంటారు. లాట్ని వేడిచేసి రంగులద్ది అల్యూమినియంని వేడి చేస్తూ ఈ లాట్ మధ్యలో పెట్టి చుట్టేస్తారు. ఇలా తయారైన వాటిని డబ్బాలాగా పొడవుగా ఉండే దానిలో పెట్టి చుడతారు. వీటిపై అందంగా నగిషీలు చెక్కుతారు. ఇలా అందంగా తయారైన గాజులు దుకాణాలకు చేరుకుంటాయి. ఇక దుకాణాలకు చేరితే వీటికి రెక్కలొచ్చినట్లే. ఆకట్టుకునే పేర్లతో వీటిని అమ్మేస్తూ ఉంటారు. కుందన్ చాంతారా, సూరజ్ కపూర్, బుట్టేకా జోడా, కంగన్ చాంతారా, కబూతర్ గాజులు మార్కెట్లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక బాలీవుడ్ సినిమా పేర్లతోనూ గాజుల్ని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఉంటారు. అనార్కలి, మైనే ప్యార్ కియా ఇలా ఏ సినిమా వస్తే ఆ పేరు మీద ఇక్కడ గాజులు దొరుకుతాయి. పాత గాజుల్ని రిపేర్ కూడా చేస్తారు. అప్పట్లో గాజుల్ని మట్టితో చేసేవారంట. అలాంటి వాటిని బాగుచేయడం కాస్త కష్టమే కాని లక్కతో చేసిన గాజుల్నైతే వెంటనే సరిచేసి ఇస్తారు. లాడ్ బజార్ ఒక్క గాజుని వేసుకుంటే చాలు చేతికి చక్కని అందం వస్తుంది. అందుకే వీటికి అంత గిరాకీ. చూశారు కదా లాడ్ బజార్ అందాలని, ఇక్కడి గాజుల ప్రత్యేకతల్ని. లక్కతో గాజులను తయారు చేయడం అంత సులభమైన విషయం కాదు. అందుకనే మన లాడ్ బజార్ బ్యాంగిల్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.